వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగానే ఉన్నారా? అనవసరంగా చెడ్డ ఎందుకు తీసుకొచ్చారని అనుకుంటున్నారు? లేదు కదా. స్వర్గజిత్తు హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో నీ వాక్యం చెప్పే అంత ధన్యత నాకు లేదు, అయినా కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ప్రియులారా, నిన్న దినాన్ని మూడుపేటలో కూడా దేవుడు వాక్యం చెప్పే ధన్యత నాకు ఇచ్చాడు. అలాగే ఈరోజు నొప్పోళ్ళలో కూడా వాక్యం చెప్పే ధన్యత దేవుడు నాకు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నేను చెప్పే మాటల ద్వారా మీకు ఎంతగానో ఫలిస్తుంది అనే ఉద్దేశంతో నేను కలిగి ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున ముఖ్యమైన కారణం ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఈరోజు శుక్రవారం అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన. ఈ రోజున ఉపవాస ప్రార్థన చేస్తున్నలో అనేక విషయాలు మనకు తెలుసు. చాలా మంది జీవితాల్లో ఉపవాసాల ప్రార్థన చేస్తూ అనేక మంది బొద్దులుగా పేరు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని నువ్వు కూడా ఉండాలంటే దేవుడు మన జీవితంలో ఒక భారాన్ని పెట్టాడు. ఏమిటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఈ రోజున ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నీ పరిస్థితులు మార్చబడాలనుకుంటున్నావా? నీ స్థితిగతులు మార్చబడాలనుకుంటున్నావా? నీకు ఎదురవుతున్న సమస్యలు చూసి నువ్వు దుఃఖం చెందుతూ నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని బాధపడు ఇక్కడ కూర్చున్నావేమో, దేవుడు నీ జీవితంలో సూటిగా నీతోనే మాట్లాడతాడు. బిడ్డల దేవుడు నామానికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నాకు ఇచ్చిన భారంలో కొద్ది భారాన్ని మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. పెట్టమంటానండి నాకు ఇచ్చిన భారాన్ని. ఎందుకంటే నేనే తినేస్తే లేదంటే నేనే దేవుడు దీవెన పొందుకుంటే నేను ఏమైపోతాను తెలుసా అంటే లావు అయిపోతాను. ఇప్పటికే చూస్తే మీ అందరూ కూడా చాలా సన్నంగా ఉన్నారు, అందంగా ఉన్నారు. నా అలాంటి వాడు ఇంకెవరు ఉండడు. ఎందుకంటే నాకులాగా నల్లగా, అలాగే నాకులా లావుగా ఇంకెవరు లేదు. అయినా కానీ దేవుడు నేను వాడుకుని కేవలం ఏంటంటే ఆయన నోటు పూరగా వాడుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న వారు నాకంటే వయసు కలిగిన వారు, అలాగే ఎంతో జ్ఞానం కలిగిన వారు, వారి జీవితంలో ఎంతగానో మేలు పొందిన వారు ఇక్కడ కూర్చున్నారు. ఈ రోజున వారికంటే నేను గొప్పవాళ్ళని చెప్పను, కానీ వారి మధ్య వాక్యం చెప్పే దేవుడు అనేది వారు వినే శక్తిని వారికి ఇచ్చారు, చెప్పే శక్తి ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చాడు. ఈ రోజున ఆ భారాన్ని మీకు పెడుతున్నాను. ఆ భారంలో కొన్ని విషయాలు మీకు నేర్పించి మిమ్మల్ని దీవించి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. వినరా, కాబట్టి నా వాక్యంలోకి నేను వెళ్తాను. వినరా, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉన్నాయా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఒకసారి ఎత్తుతారా? చాలా సంతోషం. చిన్న ప్రార్థన. మమ్మల్ని తిమికలుగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, నీ దైవ సేవకుడి ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. ఆయన చిన్నవాడైన వారితో నువ్వు ఉండి ప్రభా, మాకు కావలసిన మాటలు నువ్వు బయలుపరిచి మా జీవితాలు మరొకసారి ఈ శుక్రవారపు దినాన్ని సరిచేసుకోవడానికి సహాయం దయచేస్తూ యేసు పేరట అడుగుచున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్. తొలగిద్దరు ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా స్వరం పెరుగుతుంది కానీ మీ స్వరం మాత్రం చాలా స్లోగా ఉంది. మీ స్వరం కూడా పెరిగితే నాకు ఏమనిపిస్తుంది అంటే చెప్పాలని ఆత్రుత కలుగుతుంది. మీరు అలా మౌనంగా కూర్చుంటే ఎలా ఉంటుంది తెలుసు? ఒక విషయం చెప్తే జాగ్రత్తగానండి. ఒకరోజు ఎంతగానో గురువుగారి దగ్గర ఉపాధ్యాయులు కూర్చుంటారు. కొంతమంది గురువుగారి దగ్గర కూర్చుంటే కొంతమంది వాక్యం చెప్పడంలో కూడా కొంతమంది అటు ఇటు తిరుగుతారు, కొంతమంది శ్రద్ధగా వినరు, కొంతమంది సెల్ ఫోన్ చూస్తారు, కొంతమంది పక్కకి ఆ నీరు కూడా చెప్పు పెట్టుకున్నాం, లేదంటే ఆ డ్రెస్ ఇప్పుడు కొనుక్కున్నాం, లేదంటే ఈ విషయాలు మాట్లాడుకుంటారు. అలాగే ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ఎంతగానో శ్రద్ధ కలిగి వింటున్నాడంట. ఆయన చెప్పే ఎంతగానో మాటలు కానివ్వండి, ఆయన చెప్పే క్లాసులు కానీ చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏం చేస్తున్నాడంటే అందరూ కూడా ఎంతగానో గంట సేపు ఉంటుంది కదా క్లాసు. ఈ రోజు నేను గంట చెప్పను కానీ అరగంట చెప్పి ముగించేస్తా.
ఆ గంట క్లాస్ ఏం చేస్తాడంటే తెలుసంటే, వాడు చెప్పిన దాంట్లో ఎవరు శ్రద్ధ ఉన్నాడు గురువు గారిని చూస్తారు. గురువు గారు అందరూ చూస్తుంటే అందరూ నిరుత్సాహపడిపోతారు, కానీ ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడంటే అక్కడ చెప్తున్న మాటలు, గురువు గారు చెప్తున్న మాటలు ఏమవుతున్నాయంటే కళ్ళు ఆపకుండా అలాగే చూస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? కళ్ళు ఆపకుండా చూస్తున్నాడంట. చూస్తే గురువు గారు అనుకున్నారు, ఏమనుకున్నారంటే, అబ్బో నా పాఠం ఎవరికి నచ్చకపోయినా ఒక్కడికైనా నచ్చింది చాలు అనుకున్నాడంట. ఇంకా ఆయన వెంటనే చెప్పేసి గంట అయిపోయింది, గంటన్నర చెప్పాడట, గంటన్నర అయింది, 2 గంటలు అయిపోయాడట. ఇంకా అందరూ కూడా బోర్ కొట్టేసి గురిగారు రెడీ బాబు అనేసి అన్నారంట. కానీ ఈయన మాత్రం అలాగే కూర్చున్నాడట. కేవలం దేనితోనట, ఇంకా 2 గంటలు అయిపోయింది, ఈయనకి వింటున్నాడా లేదని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి అరే బాబు అన్నాడంట. ఆ గురువు గారు వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? కొడుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? కొడుకుని పోతున్నాడు. ఎలాగంట? కొళ్ళు తెలిసి. ఈ రోజు మనం కూడా అలాగే వాక్యం వింటాను, నేను అనుకుంటాను, మీరు కూడా కొళ్ళు తెలిసి కొడుకుని పోతే నేను ఏమి చేయలేను, చెప్పుకుంటూ పోతాను. మీకు కూడా మీరందరి చాలా చల్లటి గాలి, ఫ్యాన్ గాలి ఎంత చల్లగా వేస్తుందో అలా గాలిలో పడుకోకండి. దేవుడు మనకి హల్లెలూయా. ఎవరైతే పడుకుంటున్నారో వారికి ఈ హెచ్చరిక మాటలు అసలు వాక్యం కదా ఇప్పుడు వెళ్తాం. నేను చెప్పే మాటలో విషయంలో అంశంలోకి వెళ్తాను. నా అంశము ఎడతెగక ఉండుట. నా అంశం ఏంటి? ఎడతెగక ఉండుట. ఈ రోజున ఎడతెగక ఉండడం ఏమిటి? ఎవరిలో ఎడతెగక ఉండాలి, దేని కొరకు ఎడతెగక ఉండాలనే విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. ఆ కొన్ని పాయింట్ చెప్తున్న ఆ పాయింట్ మీరు నేర్చుకోండి. తద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం పిల్లరా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం పిల్లరా. తీసిన వారు ఎవరైనా ఉన్నారా? మీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరిచియందును ప్రార్థన చేయనందును ఎడతెగక యుండుడి. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నేను పైకి వచ్చిన చెప్పను కానీ కింద ఉంది కదా, ప్రార్థన చేయడం విషయంలో ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఈరోజు శుక్రవారం కదా, మన జీవితంలో కష్టాలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా. ఇక్కడ కూర్చున్న వారిలో లేదంటే శాంపులైన మా జీవితంలో కష్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారంటే, ఒక్కరైనా చేయగలరంటే ఎవరో ఎత్తలేరు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటారు. ఈ సమస్యని తొలగిపోవాలంటే మనకు ముఖ్యమైన ఒకే కారణం ఏంటంటే ప్రార్థన. ఏంటి మనకు ఆయుధము? ప్రార్థన. ప్రార్థన అంటే ప్రార్థన పరిస్థితులను మార్చును. ఈరోజు నీ స్థితిగతులు మార్చబడాలంటే, నీ స్థితిగతులు తీర్చబడాలంటే, నీకున్న కొదులు తీర్చబడాలంటే, నీకు ఎదురవుతున్న సమస్యలు పోవాలంటే ప్రార్థన ఒకటే ఆయుధం ప్రియులారా. నీకెంత బంధు బలహాలు ఉన్నా కానీ, ఎంతో మంది స్నేహితులు ఉన్నా కానీ, ఎవరు సాటి కానీ దేవుడు లేకపోతే ఈరోజు దేవుడు నీ జీవితంలో ఉంటే అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు మనకి హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఎడతెగక ఉండాలంటే కేవలం ఏంటంటే మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటి ఎడతెగక ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఒక మూడు విషయాలైనా 4 విషయాలు చెప్తాను. ఎడతెగడంలో నేను అధ్యయనం చేస్తే ఒక దగ్గర ఒక 10-15 మాటలు నాకు అనిపించింది. అన్ని మాటలు చెప్తే మరొకసారి నన్ను పిలవరు కాబట్టి నాకు ఇచ్చిన సమయం బట్టి ఒక 2 లేక 3 మాటలు చెప్తాను. ఎన్ని మాటలు? 2 లేక 3 మాటలు చెప్పమంటారా? మొదటి మాట చెప్తాను, చేస్తానండి. మొదటి మాట నీతిగా ఉండాలి. ఏముండాలి? నీతిగా, ఎడతెగక ఉండాలి. నీతిగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే, ఈ రోజున చాలా మంది ప్రార్థన చేస్తారు. అనేక మంది ఈ రోజున నేను తెల్లటి వస్త్రం వేసుకున్నాను అంటే నేను ఏమైపోయినంటే
పరిశుద్ధులు అనుకుంటున్నాను, కానీ నాలో ఉన్న క్రియలు బట్టి నేను ఎలాగా అందరికీ పరిశుద్ధంగా కనిపిస్తుంది, కానీ నాలో ఉన్న పాపం ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. ఈరోజు ఎందుకు నీతిగా ఉండాలని, ఎడతెక్క ఉండాలి అంటే మనం ఏమి నేర్చుకోవాలి? నీతిగా అంటే అయ్యాడు ఇప్పుడు వరకు నేను నీతిగా జీవించలేదా, యథార్థంగా జీవించలేదా, నేను నా జీవితంలో అనేకమైన అబద్ధాలు బ్రతుకుతున్నానా? ఈరోజు మీరు కొత్తగా నీతి గురించి మాట్లాడతారని చెప్పచ్చు, కానీ నేను చెప్పే మాటలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఈరోజు నీ గురించి నేను మాట్లాడతలేదు, లేదంటే మీ గురించి మాట్లాడతలేదు, లేదంటే నా గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఉన్న మాటలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. చెప్పాలంటే ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేసిన కీర్తన భాగములు ఒకసారి తెలుద్దాం. కీర్తన భాగము 36వ కీర్తన 10వ వచనం ప్రియులారా. 36 10వ వచనం ప్రియులారా. తీసేనమ్మా. 30 కీర్తన 36 10వ వచనము. నిన్ను ఎరిగిన వాని ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీతిని ఎడతెగక నిప్పుము. ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థ హృదయుల ఎడల ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. ఈ రోజున యథార్థత ఏమి లేదంటే యథార్థత లేదు, మంచి లేదు. అంత చూసినా ఎలా ఉంది తెలుసా? పాపముతో ఏమైపోయింది? నిండిపోయింది. అనేక మంది జీవితాల్లో ఎక్కడికి వెళ్తున్నా అపాయాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వెళ్ళిపోవాలంటే నీతిగా జీవితం ఎలా కావాలో సాధ్యమవుతుంది అని మీరు నన్ను అడగచ్చు. ఒక బైబిల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. ఒక్కొక్క మాటకి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథంలో. ఈ కీర్తన భాగాన్ని ఎవరు రచించారు? దావీదు. అందరూ చెప్తారు ఎవరు? దావీదు. అందరికీ తెలుసు దావీదు రచించాడు. ఈ దావీదులో ఉన్న గుణగణాలు మనం చూసినట్లయితే యథార్థంగా జీవించాడు. మొదటిగా అయ్యారు దావీదులో యథార్థంగా అంటున్నాడు. ఎలా యథార్థంగా ఉన్నాడని మీరు నన్ను అడగచ్చు. అడుగుతున్నప్పుడు నేను చెప్పే ఒక గుణగణాలు 5 సూత్రాలు ఉన్నాయి. ఈ దావీదులో ఉన్న యథార్థంగా ఉన్న విషయంలో 5 సూత్రాలు. మొట్టమొదటి సూత్రం ఏంటంటే పాపాన్ని అంగీకరించి పాప క్షమాపణగా కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటి? పాపాన్ని అంగీకరించాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం ఏమి చేస్తాం తెలుసంటే పాపాన్ని ఒప్పుకోం, అంగీకరించేస్తాం. ఏమని? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తూ మనం ఏం చేస్తామంటే సినిమా యాడ్లో చూస్తారు కదా, ఒకటి ఈ కాలేజీలో జాయిన్ అయితే మీకు ఇన్ని ర్యాంకులు వస్తాయి, ఈ ఈ ర్యాంకులో వస్తాయి, ఇన్ని వస్తాయని చెప్తే ఎంత మాయలో పడిపోయి ఎలా అయితే ఉంటావో అలాగే మాయలో ఉండిపోయి మనం ఏం చేస్తామంటే మనము కూడా ఆ దావీదులా కాకుండా మన సొంత యాక్షన్లో మనం ఏం చేస్తామంటే మనము ఉండిపోతాం. ఈ మొదటి క్వాలిటీలో, ఈ మొదటి సూత్రంలో ఏం చెప్పారంటే పాపాన్ని అంగీకరించాడు. ఈరోజు ఎలా అంగీకరించాడు తెలుసా? బెత్షెబాను ఎంతగానో చూడమన్న దృశ్యాన్ని ఎవరు చూశారు? దావీదు భక్తుడు చూశారు. మీకు ఇంకా డీటెయిల్గా మీకు అందరికి బాగా తెలుసు దావీదు కథ. ఆయన ఎన్ని విషయాలు తెలుసు కాబట్టి అవుట్లైన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ సమయం కదా. ఆ తక్కువ సమయంలోనే నేను ఎంతో చెప్పాలని ఆశపడ్డాను, కానీ తక్కువ సమయం కదా. ఆ తక్కువ సమయంలోనే నాకున్న భారాన్ని ముందు పెట్టాలి కాబట్టి ఆ తక్కువలను చెప్తాను. జాగ్రత్తగా ప్రయత్నించండి. బెత్షెబాతో ఏం చేశాడు? పాపం చేస్తాడు. ఆ పాపం చేయడం ద్వారా ఏం చేస్తుంటే ఎంతగానో చూడమని దృశ్యాన్ని చూసి ఏమైపోయాడంటే పాపంలో పడిపోయాడు దావీదు. పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆమెతో ఎంతగానో పాపం చేస్తాడు. యేసు ప్రభు అంటున్నాడు కదా, యేసు ప్రభు వారు ప్రసంగం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు? నీ కళ్ళు అభ్యంత కలిగితే
అయితే నీ కన్నుని ఏం చెయ్యి, తీసే, పారవసే. ఏదైతే నీకు పాపం చేస్తుందో, ఏదైతే నిన్ను తప్పడానికి వేస్తుందో దాన్ని తీసే అంటే మనం దాన్ని కావాలని అనుకుంటాం. చూడండి, ఈ రోజున మందిరానికి ఎంతమంది వచ్చారు, లేదంటే ఈ రోజున ఎంతగానో సింగర్ వచ్చి ఒక గంట సేపు పాట పాడుతున్నామంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు తెలుసా? ఎన్ని గంటలకు వచ్చేస్తారు? కన్నడగానే వచ్చేస్తారు పాటలు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే దావీదు భక్తుడు కూడా ఏం చేస్తుంటే తన పాపాన్ని అంగీకరించడు. ఎవరి దగ్గర అంగీకరించాడు? దేవుడి దగ్గర. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో పాపం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఏమి చేయలేదుగా అంగీకరించాలి దేవుడిని. ఈరోజు నీతిగా జీవించడంలో మొట్టమొదటి సూత్రం ఏంటి తెలుసంటే పాపాన్ని అంగీకరించి ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. ఈరోజు నువ్వు చేస్తున్న క్రియలను బట్టి ఈరోజు చాలా మంది అడగచ్చు, అయ్యారు ఈరోజు మీరేంటి పాపం మాట్లాడి నేను పాపం చేస్తున్నా నీకు తెలుసా అని అడగచ్చు. కానీ మీరు పాపం చేయలేదు, కానీ పాపం చేస్తారేమో అని చెప్పేసి ముందుగానే దేవుని వేడుకుంటే దేవుడే ఈ జీవితంలో పాపం దారి కాకుండా సరైన దారిలో మిమ్మల్ని నడిపిస్తారు. దేవునికి మైకలుగా హల్లెలూయా. కాబట్టి రెండో లక్షణం గురించి చెప్తా. రెండో లక్షణం దావీదు కొన్న రెండో లక్షణం ఏంటి సార్? విధేయత. ఏంటి రెండు లక్షణం ఏంటి? విధేయత. ఎవరినైనా శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దావీదు బదులు ఎలాగంటే విధేయత కలిగి ఉండేది. ఎన్ని బలమైన సమస్యలు వచ్చినా, అనేకమైన శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ దావీదు బదులు ఏం చేసింది? విధేయత కలిగి జీవించాడు. ఈరోజు నువ్వు కూడా యథార్థంగా జీవించడంలో, నీతిగా జీవించడంలో రెండో క్వాలిటీ ఏంటంటే దావీదు బదులు ఉన్న రెండో క్వాలిటీ ఏంటంటే యథార్థంగా జీవించాడు. నీకున్న సమస్యలు బట్టి ఎంతో బాధ కలిగిస్తున్నాయి, నీ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, కాబట్టి నువ్వు ఎక్కడ గొప్ప చెందుతున్నావు. కానీ నేను నీతిగానే ఉండి నాకు ఎందుకు శోధన వస్తుందని చెప్పేసి ఆ నీతిని పక్కన పెట్టి ఎంతలో చెట్టు మార్గంలో వెళ్ళేవనుకో శోధనలు వస్తాయి. నీతి వారికి ఏం కలుగుతుంది? ఆపద అనేకమైన ఉంటాయి, కానీ తర్వాత మీరు చూసేలా అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. మూడవ లక్షణం ఏంటంటే దావీదులో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే ఎంతగానో శోధనలు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేసింది? ఎదుర్కొనే సత్తా దేవుడు ఇచ్చాడు. దేవుడు నామముకి మహిమ హల్లెలూయా. మూడో లక్షణం ఏంటి తెలుసంటే శోధనలు ఎదుర్కొనే సత్తా. దావీదు గొలియాతుని ఏం చేశాడు? ఎంతగానో దావీదు బదులు ఎంత చిన్న బాలుడు, ఎంతగానో చిన్న బాలుడైన దావీదు ఏం చేశాడంటే ఎంతగానో చూడడానికి చిన్నవాడైన 5 రాళ్ళతో ఏం చేస్తాడంటే ఆ గొలియాతుని ఏం చేస్తాడు? అది ధైర్యం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఈ రోజున మీరందరూ కూడా ఎవరంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరంటే దావీదు బదులు నేను గొలియాతుని. ఈ గొలియాతుని నన్ను ఏం చేయాలంటే మీ అందరూ కూడా ఏం చేయాలంటే నన్ను కొట్టాలి. కొడతన్నప్పుడు నేను పొడుగుపాడు కదా, మీ అందరూ కూడా కొంచెం పొట్టిగా ఉన్నారు, ఎందుకంటే మీరు కింద కూర్చుని కాబట్టి మీరు పొట్టివారు, నేను ఇక్కడ పొడుగువారు కాబట్టి నన్ను అందరూ కూడా ఏం చేయాలి? కొట్టడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించడంలో ఎంతగానో దావీదు ఏం చేసింది? ఎదుర్కొనే సత్తా దేవుడు ఇచ్చాడు. నాలుగో విషయంలో నేను చెప్తాను, జాగ్రత్తగా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు, ప్రేమను కూడా కలిగి ఉన్నాడు. నాలుగో లక్షణం ఏంటి? దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుని పట్ల ప్రేమను కూడా ఏమున్నాడు? కలిగి ఉన్నాడు. ఈ రోజు నీ ప్రేమ దేవుడు చెందుతుందా? ఈ రోజున మన భార్యను ప్రేమిస్తున్నాం, మన భర్తను ప్రేమిస్తున్నాం, లేదంటే మన బిడ్డను ప్రేమిస్తున్నాం, కానీ కనిపించని నేర్చుకుని ప్రభుని ప్రేమిస్తున్నావా? లేదు. వీరికంటే వారే ఎక్కువైపోయారు. ఎంతగానో ప్రేమిస్తూ ఈ భూలోకంలో భార్య శోధన చేయొచ్చు, లేదంటే భర్త మనం బాధపడచ్చు, లేదంటే మన బిడ్డల మనల్ని గాయపడచ్చు, కానీ దేవుడు నిరంతరం కూడా ప్రేమించే దేవుడు. ఈరోజు మన దేవుడు ఏంటి? ప్రేమించే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సంఘమై మీకు చెప్తున్న మాట ఏంటంటే దావీదులో ఉన్న
చెప్తాడు. 5వ లక్షణం ఏంటంటే మరలా మారు మనసు పొందే అవకాశం ఉంది. తన పాపాలను ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడు. 5 లక్షలు ఏంటి? తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఇక్కడ ఎంతగానో మీకున్న సమస్యలు బట్టి, శోధన బట్టి, మీకు ఎదుగుతున్న బాధలు బట్టి నీతిగా జీవిస్తున్నారు, యథార్థంగా జీవిస్తున్నారు. కానీ నీ జీవితం మార్చకపోతే నీ జీవితము విలువైనది కాదు. నీ జీవితం ఏం చేయాలి? మార్చబడాలి. నీ జీవితం మార్చబడకపోతే ఎన్ని కార్యాలు చేసినా పెద్దవి. దావీదులో ఉన్న 5 గుణగణాలు ఏంటంటే, లక్షణాలు ఏంటంటే, తన జీవితంలో 5వది తెలుసా? తన జీవితంలో మాత్రం సిద్ధపడ్డాడు. కాబట్టి ఏం పొందాడు తెలుసా? నీతిగా బ్రతికాడు. మనము కూడా నీతిగా జీవించాలంటే దావీదులో ఉన్న 5 గుణం ఏంటి తెలుసా? ఆయన పాపం చేస్తాడు. నీవు నేను మనందరం కూడా పాపం చేస్తాం. కానీ దావీదు ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. మనం కూడా ఒప్పుకుంటే శోధన నుంచి విడుదల పొందుతాం. కాబట్టి ప్రియులారా, మీకు మొదటిగా నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నీతిగా యథార్థంగా ఉండాలి. ఏముండాలి? నీతిగా యథార్థంగా ఉండాలి. ఆ నీతిగా యథార్థంగా ఎవరిలో ఉంది? దావీదు వద్దులో ఉంది. ఈ 5 లక్షణాలు చెప్పాను కదా. ఈ 5 లక్షణాల్లో దావీదును పోలుస్తూ మీరు కూడా జీవించండి. తద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. 2 విషయం చెప్తాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కదా. 2 మాటలకు నేను వస్తున్నారా. 2 మాటలు ఏంటంటే, దహన బలి అర్పించుకుంటే యథార్థంగా జీవించాలి. దహన బలులు అర్పించుకుంటే యథార్థంగా జీవించాలి అనేది బైబిల్లో ఇర్మియా గ్రంథము 33 18వ వచనం ప్రియులారా. 33:18వ వచనం ప్రియులారా. త్వరగా తెలుద్దాం. ఎడతెగక దహన బలులను నైవేద్యం అర్పించుటకును బలులు అర్పించుటకును నా సన్నిధిని లేవీయులలో ఒకడు ఉండక మానడు. ఇక్కడ ఏముంది? 2వ లైన్లో దహన బలులు. ఈ దహన బలులు అంటే ఎవరు కనిపిస్తారు తెలుసా? యోబు. ఎవరు? యోబు భక్తుడు కనిపిస్తారు. యోబు భక్తుడి తన జీవితంలో ఏమంటాడు తెలుసా? యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊరి చేసే ముందు యోబు అంటే మనుషుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు అంటే మనుషుడు ఈ భూలోకంలో లేడు. తను చేసిన ఎంతగానో మేలు చేశాడు. తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు. కానీ ఈ దహన బలి గురించి మీకు చెప్పే ఒక మాట ఏమిటంటే, నా ప్రియమైన సంగమా, యోబు తన జీవితంలో తన కుటుంబం కొరకు ఏం చేశాడో తెలుసంటే యథార్థంగా జీవించాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో అనేకమైన శోధనలు వస్తే, ఇబ్బందులు వస్తే, లోటులు వస్తే మనం ఏమి చేయాలి తెలుసా? యథార్థంగా జీవించాలి. ఈ రోజున యోబు ఏం చేసేవాడు తెలుసా? ఉదయాన్నే లేచి తన కుటుంబం కొరకు ఏం చేసేవాడు తెలుసా? దహన బలులు అర్పించేవాడు. ఈ రోజున మనము కూడా దహన బలులు అర్పించాలి. అయ్యగారు, పూర్వదినంలో దహన బలులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి దహన బలి అర్పించాలి అని మీరు అడగచ్చు. దహన బలి అంటే ప్రార్థనని ఆయుధాన్ని మనం ముందు పెడితే అదే దహన బలి. పూర్వదినంలో పాపాలు పోవాలంటే, లేదంటే వారు క్రియలు చేసినవి పోవాలంటే దహన బలులు అర్పించేవారు. కానీ ఈనాటి దినంలో అది అవసరం లేదు. కానీ ప్రార్థన ఒకటి ఉంటే చాలు ప్రియులారా. ఈ 2వ మాటలో మీకు చెప్పే ఒక విషయం ఏమిటంటే, యోబు తన జీవితంలో తన కుటుంబం కొరకు ఏం చేసింటే దహన బలులు అర్పించారు. వారి కుటుంబం పాపం చేస్తుందేమో, ఆ కుటుంబము ఎక్కడ తప్పుడడు వేస్తుందేమో, ముందుగానే ఏం చేసేవాడంటే దహన బలి అర్పించేవాడు. కాబట్టి ఈ దావీదులో ఉన్న గుణగణాలు ఎంతగానో విషయాలు ఉన్నాయి.
కానీ టైం లేదు, కానీ మూడో మాట నేను వచ్చేస్తాను మీదరా. మూడో మాట ఏంటంటే నమ్మకం. మూడో మాట ఏంటంటే నమ్మకం. నమ్మకం ఎడతెగక ఉండాలి. నమ్మకం ఉందా? నీ కుటుంబం మార్చబడుతుందని నమ్మకం ఉందా? నీ కష్టాలు పోతాయని నమ్మకం ఉందా? నీకు ఎదురవుతున్న సమస్యలు పోతాయని నమ్మకం ఉందా? నీ జీవితంలో ఎప్పుడైనా ఆనందించాలని నమ్మకం ఉందా? నీ ఇంటిలో రాబడలేక బాధపడుతున్నావు, ఒకరోజు వస్తుంది నేను కూడా ఆనందించే ఒక నమ్మకం నీలో ఉందా? కానీ దేవుడు తన జీవితంలో నమ్మకాన్ని అనుగ్రహించాడు. ఎవరు తెలుసంటే అబ్రహాము. ఎవరు? అబ్రహాం ఏం చేసి తెలుసా? నమ్మకంతో ఉన్నాడు. అందులో అక్కడ అబ్రహాములో ఉండడానికి చూస్తే ఓషియా గ్రంథంలో, ఓషియా గ్రంథం చదివిద్దాం. ఓషియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం పిల్లరా. 6వ వచనం. ఓషియా 12 6వ వచనము తెలుసమ్మా? ఓషియా 12 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని పట్ల తిరగవలెను, ఆ కనికరపూర్ణుడు న్యాయమును అనుసరించుచు ఎడతెగక దేవుని యందు నమ్మకం ఉంచుము. చాలు పిల్లగా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నమ్మకం అనేది ఉంచాలి. ఈ రోజున చాలా మంది జీవితంలో నమ్మకం లేదండి. బాగా ఒక విషయం చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఎలా ఉంటుందంటే, నా కొడుకండి 10వ తరగతి రాసేయండి, నాకు నమ్మకం లేదండి, పాస్ అవుతాడు నేను తెలియదండి. నమ్మకం లేదు కొంతమంది జీవితంలో. కొంతమంది నా కుర్రోడు ఎదిగాడండి, బుర్ర మాత్రం ఎదగలేదండి. నా కుర్రోడు ఎప్పుడు బాగుపడుతుంది నాకు నమ్మకం లేదండి. లేదంటే నా భార్య ఎప్పుడు బాగుపడుతుంది నాకు నమ్మకం లేదు. లేదంటే నా భర్త ఎప్పుడు బాగుపడుతుంది నాకు నమ్మకం లేదు. ఎప్పుడు నా కుటుంబం మార్చబడుతుందో నమ్మకం లేదని చెప్పేసి ఎంతగానో నిరుత్సాహం పడతాం. కానీ ఎడతెగకలో ఉండే 3వ లక్షణం ఏంటి తెలుసంటే నమ్మకం. ఎవరిలో తెలుసా? దేవుడిలో ఉంది. ఆ దేవుడే ఎవరికి మనకు అనుగ్రహించాడంటే అబ్రహాము. అబ్రహాము తన జీవితంలో ఎంతగానో దేవుడు 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో యేసు ప్రభు అంటారు కదా, నీ తండ్రిని లేదా నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపే దేశానికి వెళ్ళు అంటే, కనానానికి వెళ్ళు అంటే మరో మాట చెప్పకుండా అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళకి ప్రయత్నించాడు. ఈరోజు మీ అందరికి ఒక మాట చెప్తారు. ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు కదా, మీ అందరూ కలిసి టైం 12 అయిపోతుంది కదా, 12 అయిపోతుంది. మీ అందరూ కలిసి పిఠాపురం వెళ్ళి వచ్చింది అన్నాను. మీరు ఏం చేస్తారు? ఎక్కడో నుంచి వచ్చేడు అర్థం పర్థం లేకుండా పిఠాపురం వెళ్ళమంటాడేంటి, లేదంటే అక్కడికి వెళ్దామంటాడేంటి, నీలో ఏమిటి, నీ వల్ల నాకేంటి లాభం అని చెప్పేసి ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాము తన జీవితంలో లాభాన్ని ఆశించలేదు, కానీ దేవుడి మీద నమ్మకం ఏం చేసంటే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవుడు నమ్మని మైకులుగా హల్లెలూయా. ఈ రోజు కూడా నీ జీవితంలో కూడా నమ్మకం ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. విధంగా ఈ రోజున నీ జీవితంలో నమ్మకం లేకపోతే నువ్వెన్ని వయసు పెరుగుతున్నా కానీ నీ జీవితంలో మార్పు అనేది చూడవు. నీలో నమ్మకం ఉండాలి. ఇప్పుడు కాదయ్య గారు నా పతి ఎప్పుడైనా మారుతాడు అని నీలో నమ్మకం ఉండాలి. లేదంటే నీ భార్య మారలేదా, మారుతుందని నమ్మకం ఉండాలి. లేదంటే నీ బిడ్డలు బాగుపడలేదా, నమ్మకం ఉండాలి. నీలో నమ్మకం దేవుడు ఎలా చేస్తాడంటే అది సాక్ష్యం కాదు. యేసు ప్రభువు తన జీవితంలో మొదటిగా నమ్ముడి, మీకు అవన్నీ కూడా మీకు ఏం చేయను అనుగ్రహించబడినని దేవుని లేఖనము సెలవిచ్చింది. ఈ రోజు మొదట నువ్వు నమ్మకుండా అడిగితే ఏదైనా కార్యం జరిగితే ఏది జరగదు. ఈ రోజు నమ్మకం
ఉండాలి పిల్లరా. మొదటి మాట ఏం నేర్చుకున్నాం? నీతిగా ఉండాలని నేర్చుకున్నాం. రెండో మాట ఏం నేర్చుకున్నాం? దహన బలి అని నేర్చుకున్నాం. మూడో మాట ఏం నేర్చుకున్నాం? నమ్మకం గురించి నేర్చుకున్నాం. ఈ అన్నింటి విషయానికి ఒక ఉదాహరణ చెప్తే చేస్తామని చెప్పమంటారండి. చెప్పి నేను గురించి చేస్తా. ఒక రోజున ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ఏం చేసేవాడంటే, తన పొలము 100 ఎకరాల పొలం ఉంది అతనికి. ఆ పొలానికి నాకులాగా అడ్డంగా పెరిగితే కొన్ని 100 చెట్లు లేదంటే పైబడి కొన్ని చెట్లు ఎదిగినాయి అంట. నాలాగా అడ్డంగా పెరిగిపడి నాలాగా పెరిగిపోతాయి. నరకడానికి తన సాక్ష్యం కావట్లేదు. సాక్ష్యం కాకపోతే ఏమి చేసేవాడంటే, కొంతమంది పనివారు పెట్టుకుని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి ఎవరైనా పనివారు వస్తే బాగుందని చెప్పేసి వాళ్ళు అందరు పిలిచాడంట. మాకు కాలేదు, మాకు కాలేదు. ఇప్పుడు పని చేసినప్పుడు మేస్తులైనా లేదంటే పనివారైనా ఎవరైనా దొరుకుతున్నారంటే లేదు. అందరికి ఎక్స్ట్రా పని ఇవ్వండి, అప్పుడు కాలంలో ఏమవుతాం, అప్పుడు పని చేస్తాం అని అంటున్నారు. అలాగనే ఈ తోటమాలికి కూడా తనకున్న అన్నిటిని కూడా చూడడానికి, ఆ పని చేయడానికి కొంతమంది పనివారు దొరికారంట. అప్పుడు వచ్చిన దొరికితే ఎంతమంది దొరికినట్టు? 10 మంది దొరికారు అనుకుందాం. ఎందుకంటే నేను కూడా చూడలేదు కదా, అక్కడికి తోటమాలి దగ్గరికి వెళ్ళి 10 మంది వచ్చారు అనుకుందాం. ఈ 10 మంది తోటమాలి దగ్గరికి ఎంతని మాట్లాడుకుంటారు. డబ్బుల విషయంలో ఎంతండి, మేము 10 మంది ఉన్నాం, 10 మంది కొన్ని చెట్లు పడగొడతాం, రోజుకి ఎంత కూలి ఇవ్వమని చెప్పేసి మాట్లాడుకుంటే అక్కడ మాట్లాడుకుని 5 రేపు నుంచి వచ్చేస్తాం, రేపు నుంచి మేమంతా కూడా ఆ పని చేసి మీకు ఎంతగా సదులు చేసిస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారంట. మరుసటి రోజు వచ్చారంట, 10 మంది వచ్చారంట. 10 మంది 10 దారిలోకి వెళ్ళిపోయారంట. 10 మంది 10 దారిలోకి వెళ్ళిపోయి ఆ టార్గెట్ ఒక 10 అనుకుందాం. ఎంతమంది ఉన్నారు? 10 మంది 10 చెట్లు పట్టి రావాలని అనుకుందాం. ఈ 10 మంది 10 చెట్లు రోజుకి పట్టి రావాలంట. మొదటి రోజు పట్టుకొచ్చారంట అందరూ కూడా. 10 మంది 10 చెట్లు పట్టుకొచ్చారు. రెండో రోజు అయితే 10 కాస్త ఏమైపోయింది తెలుసా? 9 అయిపోయింది. ఈ 9 కాస్త మరుసటి రోజుకి ఏమైపోయిందంటే 8 అయిపోయింది. 8 కాస్త మరుసటి రోజుకి ఏమైపోయింది? 7 నాకు లెక్క కావాలని కొంచెం మీరు చెప్పండి, ప్రయత్నం చేయండి. ఏమైంది? 7 అన్నట్టు 8 అన్నదా? అంటే మీరు కరెక్ట్గా పెట్టినారన్నమాట. అయితే 7 కాస్త 8 అయిపోయింది, 6 అయిపోయింది. 6 కాస్త ఏమైపోయింది? 5 అయిపోయింది. ఇక్కడ దాంట్లో 5 చెట్లు పట్టుకొస్తున్నారు అందరూ కూడా. రోజుకి ఒక 5, 6 అలా చెట్లు పట్టుకొస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం ఎన్ని చెట్లు పట్టుకొస్తున్నాడంటే, ఒకడు ఈ 10 మందిలో ఒక గుంపోడు, ఒక తెలివైనోడు ఉంటాడు కదా. ఈ 10 మందిలో ఒక తెలివైనోడు ఉంటాడు కదా. ఈ తెలివైనోడు ఏం చేస్తున్నాడంటే, రోజుకి 10 చెట్లు అన్నారు కదా. ప్రతి రోజు కూడా ఇంకా చెప్పాడు కదా, 9 చెట్లు, 8 చెట్లు, 7 చెట్లు, 6 చెట్లు, 5 చెట్లు అని చెప్పాడు కదా. కానీ అందరూ అలా చేస్తున్నాడని ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడంటే, రోజుకి 10 చెట్లు పట్టుకొస్తున్నాడు. ఎన్ని చెట్లు పట్టుకొస్తున్నాడు? కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఇక్కడ ఒక గుంపు వస్తుంది, ఒక గుంపులో ఈ గుంపులో ఒకరు మాట్లాడుతున్నారు, ఆ గుంపులో ఒకరు మాట్లాడుతున్నారు, ఆ గుంపులో ఒకరు మాట్లాడుతున్నారు, ఈ గుంపులో అక్కడ ఏం మాట్లాడుతున్నారు. నాకు ఎన్ని చెట్లు వచ్చినాయి? ఎంతమంది అన్నాను అంటే మీరు అర్థమవుతుందని చెప్పిన ఎంతమంది? 10 మంది. 10 మంది కాస్త 9 చెట్లు, 8 చెట్లు, 7 చెట్లు పట్టుకొస్తున్నారు. ఇలా పట్టుకురావడంలో ఒకడు మాత్రం ఏం చేస్తున్నాడు? రోజుకి కూడా 10 చెట్లు పట్టుకొచ్చేస్తున్నాడు. 10 చెట్లు పట్టుకొచ్చేసి ఏం చేస్తున్నాడట? నమ్మకంతో ఉన్నాడు. దాని జీవితంలో ఎంతగానో దేవుడికి ఇష్టం. ఎందుకంటే మీకు శ్రద్ధ కట్టున్నారు కదా. సాధారణంగా ఏం చేస్తాడంటే, వినగొడతా బాబు, ఈ టైంలో మీరు ఏం చేయాలి? టైం 12 అయిపోయి పడుకోరు కదా, పడుకుంటురా బాబు అని చెప్పేసి కొన్ని సౌండ్ పడుతుంది. ఆయన కానీ మీరు పడుకోవడం వెంటనే దాన్ని బట్టి దేవుడికి ఇవ్వగలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వచ్చింది చెప్పడం కొంచెం అంటే నాకు కొంచెం ఏంటంటే, మనలో కొంచెం మీకు చెప్తే బాగుంటారు.
ఏం చెప్పాను? 10 చెట్లు. అబ్బో 10 చెట్లు బాగా గుర్తుండిపోయింది. 10 చెట్లు ప్రతిరోజు పట్టుకొచ్చినట్టు అప్పుడు. కొంతమంది అయితే 8 చెట్లు 7 చెట్లు పట్టుకొచ్చినవారు. ఈ 9 మంది ఏం చేసేవారంటే ఈ యథార్థంగా మంచివాడు ఈ వీటిని ఏం చేశారంటే అడిగారంట, రే మాకు సాధ్యం కాలేదు నీకు నాకు సాధ్యం అవుతుందిరా, ఏమన్నా ముందు కొట్టిన చెట్లు ఏమైనా పొడుగు చూసి అయ్యారు ఈ 10 చెట్లు అని చెప్పేసి అంటున్నావా అని చెప్పేసి వీళ్ళని అడిగారంట నీతిగా ఉన్నవాడి దగ్గర. అడిగితే లేదండి నా స్నేహితులారా రోజుకి 10 చెట్లే పట్టుకొస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. మాకు సాధ్యం కాదు నీకు ఎలాగా సాధ్యమైందని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళినట్టు ఏం చేస్తారు? ఒకవేళ మీకు పొడవలు కానీ లేదంటే రంపం కానీ చెప్తే మీరేం చేస్తారు? చెట్టు నరకంటే అంటే ఏంటంటే ఇంకా అది పొదుగుతో ఎందుకు చూడరు, ఏం చేస్తారు? కూర్చుని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వచ్చేదా, ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పేసి కొంతమంది చూడండి రావడం ఆలోచన వెంటనే అది ఎలా ఉందో చూడరు, మొదటివే ఇలాగే వీళ్ళందరూ కూడా మొదలెట్టారు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ రంపాన్ని ఏం చేశాడు తెలుసా? మొదటిగా సాధకం చేశాడు. ఏం చేశాడు? సాధకం చేశాడు. బాగా గంట సేపు అనుకుంటా ఆ 10 చెట్లు నరకలో. ఈ గంట సేపులో అరగంట సేపు ఏం చేసాడు తెలుసంటే దాన్ని బాగా సాధకం చేసేవాడు, పొదులు పెట్టేవాడు. ఆ అరగంట అయిపోయిన తర్వాత తన టార్గెట్ ఎన్ని చెట్లు అన్నాం? 10 చెట్లు. ఒక్క దెబ్బతో ఒక్క ఎలా కొట్టేవాడు వెంటనే పడిపోయింది. మరలా 2వ చెట్టు కొట్టేవాడు మరలా పడిపోయింది. 3వ చెట్టు అలాగా ఎన్ని చెట్లు పడగొట్టేసాడు? 10 చెట్లు పడగొట్టేసాడు. కేవలం దేని ద్వారా? మొదటిగా ఏం చేశాడు? ఆ సాధకం చేశాడు. ఆ సాధకం చేయకపోతే ఆ చెట్టు నరకమా ఎంతసేపు అయినా అని చెప్పేసి మన చెమట గారిపోతే ఇప్పుడు నాకు చూడండి ఎలా చెమట గారిపోతుంది అలా గారిపోతుంది తప్ప ప్రయోజనం ఉండదు. ఈరోజు నీకు కూడా నీ జీవితంలో అందరూ ఒక ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు ఎలా అంటే ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. నీకు నేను కథ చెప్పాను కదా, ఈ కథ ఎందుకు చెప్పాడంటే ఆ 10 మందిలో ఒకడు ఏం చేశాడు? మొదటిగా ఏం చేశాడు? సాధకం చేశాడు. ఆ సాధకం చేసి వెంటనే అరగంట టైంలో ఆ చెట్లు ఎంత పడగొట్టాడో ఉన్న సమయంలో మీరు కూడా ఏం చేయాలంటే ప్రార్థనలో ఎదగండి. మీకు చెప్పే మాట ఉంటే ఉన్న సమయంలో మీరు ఏం చేయండి? ప్రార్థనలో ఎదగండి. మీరు ప్రార్థనలు ఎదిగితే గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగితే మీ కుటుంబంలో మార్చబడతాయి. దేవుడు దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. మాట కానీ క్రియారూపంలో ఉండాలంటే నీలో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి. పైకి మాత్రం ప్రార్థన పరిస్థితులను మార్చినాయి. నీ జీవితంలో ఎప్పుడు పరిస్థితులు మార్చబడతాయి? నీలో ప్రార్థన పరిస్థితులు మార్చబడతాయి. నీలో ప్రార్థన ఉంటేనే నీతిగా జీవించగలవు. నీలో ప్రార్థన ఉంటేనే దహన బంధాలు పెంచగలవు. నీలో ప్రార్థన ఉంటే నమ్మకంతో ఉండగలవు. ఈ రోజున దావీదు భక్తుల్లో, యోబు భక్తుల్లో, అబ్రహాములో ఎంతగానో యథార్థంగా ఉన్నారు కాబట్టి, నీతిగా ఉన్నారు కాబట్టి, ఎడతెగక ఉన్నారు కాబట్టి వారి జీవితంలో ఎంతగానో పేరు పొందారు. వారి కంటే నువ్వు కూడా వారిలో పేరు పొందాలంటే నీ జీవితంలో కూడా ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. ఏముండాలి? కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ప్రార్థన జీవితము చేద్దామా? ప్రార్థన చేద్దామా? ఎంతమంది చేద్దాము? నా కోసం చేద్దామా? లేదంటే మీకోసం చేద్దామా? లేదంటే ఆయన పెద్దయ్య కోసం ప్రార్థన చేద్దామా? జాన్సన్ కోసం ప్రార్థన చేద్దామా? లేదంటే చెన్నై గారు బైబిల్ ట్రైనింగ్ వెళ్తారు వారి కోసం చేద్దామా? లేదంటే ఎందుకండి బాబు ఎంత ప్రార్థన చేసి చూసి చెడిపోతామని అందామా? దేనికోసం ప్రార్థన చేద్దాము? ఎందుకోసం ప్రార్థన చేద్దామంటే మన పరిస్థితులు మార్చబడడం కోసం. ఈ రోజు నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు,
ఇంటికి వెళ్ళినప్పుడు నీ జీవితం గొప్ప కార్యం చూడాలి, నీలో మార్పు చూడాలి, నీలో గొప్ప మార్పుని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈరోజు నాకు సమయం లేదు, కానీ దేవుడు ఎందుకు ఈ మాట మీకు నేర్పించాడంటే, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఈ గుణగణాలు ఉండాలేమో, లేదంటే ఉన్నాయి కానీ మనము పథకం ద్వారానో లేదంటే మనం చేసే పని వాళ్ళను నిర్లక్ష్యం పెట్టలేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడేమో అనుకుంటూ మనం ఇచ్చండి ప్రార్థనలో గడపాలి. దేవుడు నామని మైకలుగా హల్లెలూయా. దేవుడి మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ప్రార్థన చేస్తారా? దేని కొరకు ప్రార్థన చేస్తే నీ కొరకు నువ్వు ప్రార్థించే ఏంటి, నీ కొరకు ప్రార్థించే. మొదట నన్ను మార్చు, తర్వాత నా కుటుంబం మార్చు, నా వీధిని మార్చు, నా సంఘాన్ని కూడా మార్చు. ప్రార్థన చేస్తారా? ప్రతి ఒక్కరు మోసందామా? దేవుడిని ప్రార్థన చేసుకుందామా? దేవుడిని ఒక్కసారి అడుగుతాం. ఈ సమయంలో దేవుడిని మన జీవితంలో అద్భుత కాలం చేసే దేవుడు, ఆశ్చర్యకాలం చేసే దేవుడు. కాబట్టి దేవుడు ఒక్కసారి దేవుడు అడుగుదాం. ఎవరు అనుకుంటుందో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడుపుదాం. ప్రియులరా, దేవుని అడుగుదాం. దేవా, నా జీవితంలో గొప్ప కార్యం చేయండి తండ్రి, ఆశ్చర్యకాలం చేయండి తండ్రి, బలమైన కార్యం చేయండి తండ్రి. దేవుని అడుగుదామా? ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎవరు అనుకుండద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థనే నీ కుటుంబానికి ఎక్కడ మేలుకరంగా ఉండాలి. నీ ప్రార్థనే నీ జీవితానికి, నీ వీధికి, నీకు కూడా ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి చేద్దాం ప్రార్థన చేద్దాం. ఎవరు ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాలను మీ జీవితాలను రెండు మోకాలు రాజ్యస్థానం రెండు చేతులు మా జీవితంలో అద్భుతమైన చేయాలి ప్రభా. మా జీవితాలను ఆయన నిలుపుకోవడానికి ప్రార్థన చేయాలి ప్రభా. నీటి కలగల ప్రార్థన చేయాలని ఆయన యథార్థతగా జీవించాలి ప్రభా. ఈ సహవాసంలో నీ దగ్గర ప్రభా నీవు నీతిగా బ్రతకాలు ప్రభా. దేవుని సన్నిధానంలో నమ్మకమైన బిడ్డగా, యథార్థమైన బిడ్డగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలని ప్రభువు మనం చేస్తున్నాం. అందరూ మాట్లాడుతూ ప్రార్థన చేద్దాం. అందరూ మాట్లాడుతూ ప్రార్థన చేద్దాం. రైతుల నిమిత్తము, గ్రామాల నిమిత్తము, సంఘం నిమిత్తము, అనారోగ్య నిమిత్తము, కుటుంబాల నిమిత్తము ప్రభు సన్నిధానంలో నీతిగా ఉండాలని నేను, యథార్థంగా ఉండాలని నేను అందరూ సేపు మాట్లాడే ప్రార్థన చేయాలి.
ప్రార్థనలు అడిగితే నష్టపోయిన వారు ఎవరు లేదు. ప్రార్థనలు అడిగితే పొందకపోవడం అసాధ్యం. ఈరోజు నుండి ప్రతి జీవితంలో ప్రార్థన లేదేమో, అందుకే నష్టాలు చూస్తున్నావేమో. ప్రార్థన లేదేమో, అందుకనే కష్టాలు పడుతున్నావేమో. ప్రార్థన లేదేమో, అందుకనే ఇబ్బందులు పడుతున్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నా. నష్టాలేమా దేవుడు ఒకసారి అడుగుతాను. దేవాలయ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి, బలమైన కార్యాలు చేయడానికి, అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు అడుగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రార్థన ఎవరు మౌనం ఉండదు. మీకున్న సమస్యలు ఈ సమయంలో దేవుడితో చెప్పుకోండి. దేవుడే మీ జీవితంలో సమస్యలు పరిష్కరించే దేవుడు కాబట్టి దేవుడు అడుగుతాం. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని జీవితంగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. అయ్యా మీ సమయంలో గ్రాములు దీవించండి, ఆశ్రయించండి. ఈ సంఘంతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఎడతెగక ఉండాలనే విషయాలు మాట్లాడుతున్నాం. ఈ రోజున ప్రార్థన ఎడతెగక ఉందేమో ప్రభు, అందుకే శోధన పొందుతున్నారు ప్రభు. ప్రార్థనలో ఎంతగానో నేనేమో ప్రభు, అందుకనే ప్రార్థన విషయం గురించి మాట్లాడలేము ప్రభు. వారితో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. అద్భుతమైన కార్యం చేయండి ప్రభు, ఆశ్చర్యకారం చేయండి ప్రభు. ఈ సమయంలో వారిని దీవిస్తున్నారు తండ్రి. వారి కుటుంబంలో గొప్ప శాంతి చూస్తున్నారు. వారి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు పోయాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. వారి కుటుంబంలో ఇంటికెళ్ళే లోపల వారి కష్టాలు పోయాలని ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబంలో ఇప్పుడే వారి జీవితంలో ఏ బాధలు ఆ బాధలను పోయాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. ఇప్పుడే కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. వారి జీవితంలో ఇప్పుడే అద్భుత కార్యం చేయండి ప్రభు. ఇప్పుడే వారి మోకరించి నేర్చిన లోపల గొప్ప కార్యాలు చేసిన సహాయం చేయండి. అద్భుతమైన కార్యం చేసి నడిపించండి ప్రభు. ఈ రోజున ప్రతి ఒక్కరిలో తాకిడిని వందనాలు స్తోత్రాలు చేసిన ప్రభు. వారితో సూటిగా మాట్లాడడానికి వందనాలు ప్రభు. వారి జీవితంలో యథార్థంగా లేదేమో ప్రభు, బడిగా అర్పించడంలో నీతిగా లేదేమో ప్రభు, నమ్మకం లేదేమో ప్రభు. వారితో సూటిగా మాట్లాడడానికి వందనాలు ప్రభు. వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేసి నడిపించడానికి ప్రార్థన చేసిన ప్రభు. ఈ దేవుని సేవకుడైన నన్ను కూడా మరుగుపరిచిన వాడుతున్నారు. ఎంతగానో జ్ఞానం లేని వాడి ప్రభు, తెలివితేటలు లేని వాడి ప్రభు, ఎందుకు పనికిరాని వాడి ప్రభు,
ఈరోజు పనికి వచ్చిన పాత్రలను వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారేమో ప్రభు. నేను దేనికి పనికి రాను, నా జీవితం అయిపోయింది, నన్ను అందరూ బాధపడుతున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ఛాన్స్ చేస్తున్నారు, అనేక మంది బాధపడుతున్నారేమో ప్రభు. వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేసి బలం నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. వారు ఎవరైతే ప్రార్థన ఉండాలని సహాయం చేయండి. అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యాలు చేసి నడిపించండి. చేస్తున్న ప్రార్థన నీకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్. అనేక ఆమేన్. 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 మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడని అనుకుంటున్నాడు అనుకున్న చెప్తారా? ఆమేన్. మీ జీవితంలో దేవుడు మాట్లాడలేదు అనుకున్నవారు ఎవరైనా ఉంటే ఆమెను చెప్పండి. మీ జీవితంలో అద్భుత కార్యం దేవుడు ఎందుకు వచ్చింది రాబాబు అనుకున్నవారు అది చెప్పండి. ఓ రైట్, మీరందరూ చాలా మంచివారు. నా మాటలో అర్థమయ్యేది నేను కొంచెం పరిస్థితి పెట్టడం మీ అందరూ కూడా ఈ రోజు నా దగ్గర నెగ్గేశారు. మీ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర కూడా మీరు నెగ్గేస్తారు. ఆమేన్. దేవుడు గొప్ప కార్యం చేస్తారు కదా. దేవుడి చేత మధ్య మరొకసారి మీ మంచి రావడానికి అవకాశం ఇస్తాడే వస్తాం బిడ్డరా. కాబట్టి నా కొరకు ప్రార్థించండి, అలాగే నా పరిచయం కొరకు మీరు ప్రార్థించండి. కొద్దిగా మైక్ సౌండ్ వచ్చినప్పుడు నేను చెప్పాలన్నట్టు ఇంకా ఉన్న కానీ తగ్గి సౌండ్ కరెక్ట్గా లేదు కాబట్టి నాకు ఏంటంటే స్పీకర్గా నేను ఉన్నాను కాబట్టి నాకు సౌండ్ దగ్గర సౌండ్ క్లారిటీ ఉండే సందేశం కూడా వింటారని చెప్పేసి ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు కొద్దిగా ఏంటంటే అటు ఇటు చూడడం చేశారు. కాబట్టి దేవుని చేతులు మరొకసారి వచ్చినప్పుడు మీకు ఇంకా లోతైన విషయాలు ఇంకా చెప్పి మేము బలంగా ఎదిరిస్తానని వాగ్దానం చేస్తూ దేవుని చేతులు మరొకసారి వస్తాను. అలాగే మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరంలో కూడా ఈ చిన్న దైవ శాఖను మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుడు ఈ మాటగా మీరు దీవించబడని ఉద్దేశంతో ఈ సమయాన్ని దేవునికి మేలుకొలుస్తూ అవకాశం ఇచ్చిన దైవ సేవకుని దాసులయ్య గారికి వారి కుటుంబానికి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు. మీ అందరికీ మా వందనాలు బిడ్డరా. దేవుడు చెప్పిన మరొకసారి అర్థం. అప్పటి వరకు ఈ చిన్న కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.